స్పెషల్ స్క్వాడ్ నా కోసం, ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి. అంటే చూడండి, నన్ను ట్రాక్ చేసి, అంటే నాకు ఇంకా అది, నేను వాళ్ళనే అడిగాను, నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది, కాదు కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు. ఎందుకు దొరకలేదు, అందరితో మాట్లాడుతున్నా 3 డేస్గా. నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేసా. ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే, హైదరాబాద్లో ఇంట్లో, నా ఇంట్లో ఉంటే, నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ మాతో రండి అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి ఐ వాజ్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్, అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్ను అప్పగించారు. అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. వాళ్ళ మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా, ఎలా వెళ్ళారు? ఫ్లైటా, కార్లో 14 hours నైట్ తీసుకెళ్లారు. బండే ఫ్లైట్ ఏంటండి, నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ నో లీగల్ డాక్యుమెంట్స్. ఐ వాజ్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్. నేను అడిగాను, ఉంటే చూపుంటారో ఏమో కానీ the local police inspector came and he was there. The local police inspector came. నేను చేసిన తప్పు ఏంటంటే ఏమన్నారు? FIR మీ మీద ఫైల్ అయింది, మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు, మేము సమ్మన్స్ ఇచ్చాము, 41A అని ఉంది, పోలీస్ స్టేషన్కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు. సమ్మన్స్ ఇచ్చాము, మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. నాకు సమ్మన్స్ ఏం దొరకలేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అది తెలీదు. మీ మెడ్రాస్ అడ్రస్లో మేము సమ్మన్స్ ఇచ్చాము, మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, అదే మరి ఖాళీగా ఉంది. సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట. సో ఓకే, అది మీకు తెలుసుంటుంది కదా. ఎలా తెలుసుంటుంది, ఎవరైనా చెప్పుంటారు కదా. ఎలా చెప్పుంటారు, మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా, అంటే మీరెందుకు కాంటాక్ట్ చేయలేదు, అంతే కదా. అంటే మేడం ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్, రైట్? యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ, సీన్ చేయక వస్తారా, లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే, ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి, నన్ను చుట్టూ 3 లేడీ కాప్స్, 6 మగ కాప్స్ ఉన్నారు. ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా, అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు. డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై అన్నట్టు. ఒక పెద్ద డాన్ అరెస్ట్ చేసినట్టు ఒక పద్మ వ్యూహం అంతా చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. సో దాంట్లో నేను అడిగాను, ఇంత అవసరమా అనేది. బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా, మేమే అర్థం చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్, నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు అని. హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు, అన్నీ వస్తున్నాయి. నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో, బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు, నన్ను ఒక రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు. ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు, లోటు లేదు. బట్ నా నోరు తెలీదా, నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను. ఇది ఎందుకు ఇలా చేయొచ్చు కదా, ఇది ఎలా చేశారు మీరు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే, దాని తర్వాత అక్కడి నుంచి ఎగ్మోర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్ గా జైలుకి తీసుకెళ్ళిపోయారు. సాటర్డే అరెస్ట్ చేస్తారు అంటేనే యూ కెన్ టెల్ ఇట్ ఇస్ నాట్ అ మామూలు అరెస్ట్. అవును, ఎందుకంటే బెయిల్కి, కోర్టుకి, దానికి టైం ఇవ్వడానికి దానికి చేస్తారు. ఎప్పుడు హై ప్రొఫైల్ అరెస్ట్ లేదా కొంచెం హై ప్రెషర్ అరెస్ట్ అంటే వీకెండ్లో అరెస్ట్ చేస్తారు. బికాజ్ యూ కెనాట్ గెట్ బెయిల్, యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్, రిలీఫ్ దొరకదు, ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైం ఫర్ అరెస్ట్. ఇప్పుడు నా గురించే అని కాదు, అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా, ఆ న్యూస్ పోలీస్ వచ్చారు
అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది ఈ టైం ఏంటి, ఫ్రైడే 2 o'clock in the afternoon. ఓకే, ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం అని అది. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు, ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు. అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు, నాకేమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఎంత బాధపడ్డానంటే అరే ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ మన తెలుగులో ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి 76-77 సీరియల్స్ వస్తుంది రోజుకి. అవును, రోజుకి అన్ని ఛానల్స్ కలిపి. అందులో 40 ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ 2013లో. 40 ఆల్మోస్ట్. బాలిక వధు అని, కహానీ ఘర్ ఘర్కి, కహికి సీరోజ్ ఇవన్నీ యాస్టిస్ తెలుగు డబ్బింగ్. వాళ్ళు ఎపిసోడ్కి 10 లక్షలు ఖర్చు పెడితే మనం 10,000 అంటే ఎంత 10%, 1%, 10% అన్నా అంతేగా, అంతే 10%, 10 lakhsలో 10%తో మనం తెలుగులో డబ్ చేసేస్తాం దాన్ని. ఆడియన్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే దే వాంట్ దట్ అంబియన్స్, దే వాంట్ ద మ్యాగ్నానిమిటీ. 10 lakhsలో 10% లక్ష అవుతుంది. అది 1% కదా, 1% సారీ లెక్కలో వీక్లీ అయితే 1%. ఆ 1%తో మనం తెలుగు వాళ్ళకి అంత అద్భుతమైన అంబియన్స్ ఇచ్చేస్తుంటే మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాం చూడొద్దని. పైగా మన తెలుగు వాళ్ళు విశాల హృదయం. అవును, మనం పరభాషా సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేస్తాం, అది వేరే టాపిక్, కానీ అదే పేరుతో రిలీజ్ చేస్తాం చూసేస్తాం మనం. అవును. సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం, అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో? బీభత్సంగా పడింది. అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి యువర్ బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవరు పెట్టుకోలేదు, మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పిలవలేదు. అప్పుడు ఒక ఛానల్తో డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్ అంటే పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది ఇక ఐఎమ్ వెల్ అవేర్ నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు, నాకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టం పడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేస్తావు మరి ఉపాధికి? కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు, బికాజ్ సీరియల్స్ ఎంత వస్తాయి తెలుసు కదా, పీనట్స్ సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరన్ ఏంటంటే ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజాపూల దండ బాగుంది. ఆ రోజు చిన్న కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే అనకాల లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు, బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. I was there for 3 days in the prison. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్లారు, చంచలగూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే లోపలికి వెళ్ళగానే జైలు ఒక ఆయన లోపల చూస్తున్నాను, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసిన తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు, అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు జైలు రాను, చంచలగూడ జైలు. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న ట్రస్ట్మే భయం వేసింది. ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్ప అంటే నాకు చెప్పు, నేను అది చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడండి, మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు అంటే. ఇలా ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే.
ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాసా? స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి చైన్కి గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్టులో ఉంటుంది, అలా కడిగి పెట్టి వెళ్దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు, మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు, మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ అది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, అందుకు అడుగుతాను. నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు. మనం పెళ్ళిలో తింటాం చిన్న చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబార్ అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం ఎలా తీసుకెళ్ళి యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు, 3 days ఉన్నా. అందుకని కొత్త బట్టలు, వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది షవర్ అది ఉందా? షవర్ ఉంది కానీ డోర్ లేదు. కర్టెన్ ఉంది, కర్టెన్ మూసుకొని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చి ఉండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు. నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి, కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అందరికీ లోపలికి వెళ్ళాను, ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, ఒక గ్లాస్ ఇస్తారు, సంతకం పెట్టాలి రిజిస్టర్లో. మనం సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఎలా బాగుంటుంది వెరైటీగా. నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడితే తీసేవాడు. 3 లేవు అక్కడే. మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, చెట్లో ఉంటే దొంగలే ఏంటి అలా ఉంటారట. తీసాడు. నిజంగా నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పే, లేకపోతే మా అమ్మకి చెప్పలే అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్ర బోస్ అని, లేదు నేను కౌశిక్ అని అనుకుంటున్నా, మరి ఏంటి నీకు కింది ఒకటే. మా అమ్మ, నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య, అరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్.